ఓం నమ శివాయ. నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ విశ్వం జ్యోతిషాలయం. నేను మీ మురళీధర్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఈరోజు వీడియో ఏలినాటి శని వర్తించే లగ్నాలు. గత వీడియోలో ఏలినాటి శని వర్తించని లగ్నాల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఈ వీడియో ద్వారా ఏలినాటి శని వర్తించే లగ్నాల గురించి ఈ వీడియో ద్వారా మీకు వివరించడం అనేది జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీలో ఎవరికైనా సరే మీ యొక్క జాతక వివరాలు తెలుసుకోవాలనుకున్నా, పుట్టిన పిల్లలకు అడ్వాన్స్డ్ న్యూమరాలజీ సిస్టమ్ ప్రకారం 14 డైమెన్షన్స్లో నేమ్ కావాలనుకున్నా, అలాగే మీ యొక్క నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకున్నా, మీ యొక్క అదృష్ట వివరాలు తెలుసుకోవాలనుకున్నా, ఈ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి. మీకు సంబంధించిన జాతక వివరాలు తెలుసుకోండి. ఓకేనండి. ఇప్పుడు ఈ ఏలినాటి శని అనేది ఏ లగ్నాలకు వర్తిస్తుందో చూద్దాం. జనరల్గా ఈ ఏలినాటి శని అనేది 3 విధాలుగా ఉంటుందండి. యాక్చువల్గా ఈ ఏలినాటి శని అంటే మన జన్మరాశిలో చంద్రుడు ఉన్న స్థితిని బట్టి గోచారంలో శని సంచరించే ప్లేస్ని బట్టి మనకు ఈ ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అలానే అష్టమ శని అనేది వర్తిస్తుంది. అది ఎలా అనేది మీకు 1 by 1 ఒక్కొక్క వీడియో ద్వారా మీకు వివరించడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఏలినాటి శని వర్తించే లగ్నాలను చూసుకున్నట్లయితే, 1 మేష లగ్నం, కర్కాటక లగ్నం, సింహ లగ్నం, అలానే వృశ్చిక లగ్నం, ధనుర్లగ్నం, మీన లగ్నం. ఈ లగ్నాలకు ఏలినాటి శని అనేది వర్తిస్తుంది. ఎందుకు వర్తిస్తుంది అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. జనరల్గా సర్వే త్రికోణ నేతారో శుభగ్రహ ఫలప్రద అన్నారు. ప్రతి లగ్నానికి ఈ త్రికోణాలు ఏవైతే వస్తాయో అవి మనకి శుభగ్రహాలుగా చెప్పొచ్చు. అలానే ఈ శుభగ్రహాలకి సంబంధించిన ఈ త్రికోణాలకి ఆపోజిట్ ఎదురిళ్ళు స్థిర పాప స్థానాలుగా మనం చెప్పొచ్చు. వాటికి సంబంధించిన గ్రహాలు స్థిర పాప గ్రహాలుగా మనం చెప్పొచ్చు. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎందుకు ఏలినాటి శని వర్తిస్తుంది ఈ లగ్నాలకని చూసుకున్నట్లయితే, మనం ఇప్పుడు 1వ స్థానం అనేది ఏంటంటే, ఈ త్రికోణంలో 1వ స్థానం అనేది మనకు సంబంధించిన దేహం, అంటే మన శరీరం సంబంధించి దానికి ఆపోజిట్ ఇల్లు 7వ స్థానం. 7వ స్థానం చూసుకున్నట్లయితే దేహ క్షీణ స్థానంగా మనం చెప్పొచ్చు. అంటే 7వ స్థానం అనేది ప్రతి లగ్నానికి కూడా స్థిర పాపి అవుతుంది. అలాగే పంచమం అనేది విద్యాస్థానము అంటే జ్ఞానస్థానము. దానికి ఎదురిల్లు అంటే 11వ స్థానం చూసుకున్నట్లయితే అజ్ఞాన స్థానం అవుతుంది. అలానే నవము చూసుకున్నట్లయితే ధనస్థానం అవుతుంది. ప్రతి లగ్నానికి కూడా నవమం అనేది శుభస్థానము. దానికి ఎదురిల్లు 3 చూసుకున్నట్లయితే నిర్ధన స్థానంగా మనం చెప్పొచ్చు. ఈ విధంగా ఇక్కడ చెప్పుకున్నట్లు మేష లగ్నం, కర్కాటక లగ్నం, సింహ లగ్నం, వృశ్చిక లగ్నం, ధనుర్లగ్నం, మీన లగ్నం వీటికి సంబంధించి త్రికోణాలు వర్తించవు కాబట్టి, అలానే 7, 11, 3 ఈ స్థానాలు వర్తిస్తాయి కాబట్టి అంచేత దీన్ని స్థిర పాప స్థానాలుగా, వాటికి సంబంధించిన గ్రహాలు స్థిర పాప గ్రహాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ ఏలినాటి శని ఈ లగ్నాలకు వర్తిస్తుంది. అంటే గోచార రీత్యా మన జన్మరాశిలో మన జన్మరాశి ఉన్న చంద్రుడి స్థితిని బట్టి మనకు ఈ ఏలినాటి శని అనేది వర్తిస్తుంది. అది ఎలా అంటే, జనరల్గా చూసుకున్న చంద్రుడు ఉన్న స్థితిని బట్టి 12, 1, 2 ఈ 3 స్థానాలకి గోచారంలో శని వచ్చినప్పుడు ఏలినాటి శని అనేది వర్తిస్తుంది. ఈ ఏలినాటి శనిని సాడే సాతి అంటారు. అంటే 7.5 సంవత్సరాలు. ఎందుకు 7.5 సంవత్సరాలు అంటే, జనరల్గా ఒక రాశి చక్రంలో శని సంచరించే కాలం చూసుకున్నట్లయితే 2.5 సంవత్సరాలు అంటే 30 నెలలు. ఈ 30 నెలలు అంటే 3 రాసులు అంటే 3 × 2.5 చూసుకున్నట్లయితే 7.5 సంవత్సరాలుగా చెప్పొచ్చు. అలానే అర్ధాష్టమ శని అంటే జన్మ రాశిలో నుండి చంద్రుడు ఉన్న స్థితిని బట్టి 4వ స్థానంలోకి గోచారంలో ఎప్పుడైతే శని వచ్చున్నాడో అక్కడ దేనికి అర్ధాష్టమ శనిగా చెప్పొచ్చు. అక్కడ శని వీళ్ళకి 2.5 సంవత్సరాలుగా మనం చెప్పొచ్చు. అలానే అష్టమ శని, ఈ అష్టమ శని అనేది కూడా ఈ చంద్రుడున్న అంటే గోచార రీత్యా చంద్రుడున్న స్థితిని బట్టి చూసుకున్నట్టయితే 8వ ప్లేస్లోకి ఎప్పుడైతే శని వచ్చున్నారో దానికి అష్టమ శనిగా చెప్పొచ్చు. దీని టైము 2.5 సంవత్సరాలు. అయితే ఈ స్థానాలకి శని వచ్చేటప్పుడు వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది మీకు నెక్స్ట్ వీడియో ద్వారా మీకు వివరించడం అనేది జరుగుతుంది. అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే మేష లగ్నం, కర్కాటక లగ్నం, సింహ లగ్నం, వృశ్చిక లగ్నం, ధనుర్లగ్నం, మీన లగ్నాలకు ఈ ఏలినాటి శని అనేది వర్తిస్తుంది. ఎందుచేత వర్తిస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చెప్పుకున్నట్లయితే
మేషలగ్నం. మేషలగ్నాన్ని చూసుకున్నట్లయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 11వ స్థానం అవుతుంది. 11వ స్థానం మనం చెప్పుకున్నట్లయితే అది మనకి నిర్ధన స్థానంగా మనం వస్తుంది. దీనికి త్రికోణాలు వర్తించవు కాబట్టి మేష లగ్న జాతకులకు ఇది ఏలినాటి శని వర్తిస్తుందని చెప్పొచ్చు. అలాగే కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నం చూసుకున్నట్లయితే 1, 2, 3, 4, 5, 6, 7 ఇది 7వ స్థానం వస్తుంది. మనం చెప్పుకున్నట్లు లగ్నాలతో ఎదురులైనటువంటి 7వ ప్లేసు ప్రతి లగ్నానికి కూడా స్థిర పాపి కాబట్టి కర్కాటక లగ్నాన్ని కూడా ఏలినాటి శని వర్తిస్తుందని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సింహ లగ్నం. సింహ లగ్నం నుంచి కూడా 1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడ కూడా 7వ స్థానం వస్తుంది కాబట్టి సింహ లగ్నానికి కూడా ఏలినాటి శని వర్తిస్తుందని చెప్పొచ్చు. అలాగే వృశ్చిక లగ్నం. వృశ్చిక లగ్నం నుంచి చూసుకున్నట్లయితే 1, 2, 3, 3 మూడో స్థానం రావటం అని జరుగుతుంది. మూడో స్థానం అంటే మనం చెప్పుకున్నాం నవము అంటే ధనం స్థానం, అంటే దానికి ఎదురులు నిర్ధన స్థానంగా చెప్పుకోవచ్చు. అలానే ధనుర్లగ్నం నుంచి కూడా చూసుకున్నట్లయితే 1, 2, 3 ఇక్కడ కూడా ఈ లగ్నానికి ఏలినాటి శని అనేది వర్తిస్తుంది. అలానే మీన లగ్నాన్ని చూసుకున్నట్లయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 11వ స్థానంగా మనం చెప్పుకోవచ్చు. ఈ 11వ స్థానం కూడా మనకి పాపస్థానం కాబట్టి దీనికి సంబంధించి ఏలినాటి శని వర్తిస్తుందని చెప్పొచ్చు. ఇదండి ఈ ఏలినాటి శని వర్తించే లగ్నాలు చూసుకున్నట్లయితే మేషం, కర్కాటకం, సింహం, అలాగే వృశ్చికం, ధను, మీనం ఈ లగ్నాలకు ఏలినాటి శని అనేది వర్తిస్తుంది. ఈ విధంగా ప్రతి జన్మరాశికి ఎప్పుడైతే గోచారించే శని వర్తించాడో ఆయా స్థానాలను బట్టి శని యొక్క ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరికి ఒకే విధంగా శని యొక్క ఫలితాలు అనేవి ఇవ్వరు. ఎంచేతంటే ఒక్కొక్కరికి ఈ శని అంటే ఒక్కొక్క రాశి చక్రంలో శని స్థితిని బట్టి, అంటే ఒక్కొక్క జాతకంలో శని ఉండే స్థితిని బట్టి, అంటే కొందరికి 30 డిగ్రీలు ఉండొచ్చు, కొందరికి 25 డిగ్రీలు ఉండొచ్చు, కొందరికి 0 డిగ్రీలను బట్టి ఉండొచ్చు. ఎప్పుడైతే ఈ స్థితిని బట్టి మన జన్మ జాతకంలో ఎంతైతే ఫలితాలు ఇవ్వడం జరుగుతుందో గోచారంలో కూడా అదే స్థితిని బట్టి వాళ్ళకి ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. కొందరికి 0 డిగ్రీస్లో బలంగా జన్మజాతకంలో ఉన్నట్లయితే గోచారంలో కూడా వాళ్ళకి ఏలినాటి శని వచ్చినప్పుడు కానీ, అర్ధాష్టమ శని వచ్చినప్పుడు కానీ, లేదనుకుంటే అష్టమ శని వచ్చినప్పుడు కానీ అంతే బలంగా వాళ్ళకి ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలానే ఒకవేళ 15 డిగ్రీల్లో ఉన్నాడు అనుకోండి, అంటే సగం, అంటే పూర్తిగా కాకుండా సగ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వాళ్ళ పుట్టే టైంను బట్టి ఆ టైం ప్రకారం మనకు శనీశ్వరుడు మన జన్మ జాతకంలో ఎవరికైతే ఎంత బలంగా ఉందో గోచారంలో కూడా అదే బలంగా అంతే బలంతో వాళ్ళకి ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇదండి ఏ లగ్నాలకు ఏలినాటి శని వర్తిస్తుంది, ఏ లగ్నాలకు ఏలినాటి శని వర్తించదని మీకు ఈ వీడియోల ద్వారా మీకు వివరించడం అనేది జరిగింది. నెక్స్ట్ వీడియో చూసుకున్నట్లయితే ఏలినాటి శని అంటే ఈ సాడే ప్రకారం వాటి ఉన్న స్థితిని బట్టి మనకి ఏ దశల్లో ఎంతంత ఫలితాలు ఇస్తుంది, అలాగే అర్ధాష్టమ శనిలో శని సంచరిస్తే అంటే గోచారీత్యా ఏ విధంగా ఫలితాలు ఉంటాయి, అష్టమ శని వర్తిస్తే వాళ్ళకి ఏ విధంగా ఉంటాయని ఒక్కొక్క వీడియో ద్వారా మీకు వివరించడం అనేది జరుగుతుంది. కాబట్టి సాధ్యమందరూ కూడా ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోస్ అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ఉపయోగపడే వీడియోస్, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోదలుస్తున్న వీడియో కాబట్టి మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసి ప్రతి మందికి షేర్ చేసినట్లయితే వీటి గురించి ప్రతి ఒక్కరికి కూడా జనరల్గా ఈ జాతకం గురించి, జ్యోతిష్యం గురించి ప్రతి ఒక్కరికి కూడా ఒక అవగాహన రావడం అనేది జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.